కూరలో మార్పులు చేతులు చాలా వస్తాయండి. మా చిన్నమ్మాయి ఇచ్చింది మధ్యలో పిల్లల్ని తీసుకుని, అంటే వాళ్ళు వర్కెట్టుకోమే పిల్లల్ని కాసేపు చూసుకో పని మధ్యలో వచ్చి మళ్ళీ తీసుకెళ్తానండి. సరే నేను మా అమ్మ వండినట్టు ఉల్లిపాయ వేసి వండుతుంటే అల్లం నువ్వు వచ్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర కొట్టేస్తావు అది ఇవా ఉంది. అంటే నేను మామూలు కాకరకాయ కూరలో ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు చక్కబద్దగా కొట్టి కారం వేస్తానండి. ఇది మా అమ్మ వండినట్టు వండుదాం అనుకుంటున్నాను. అంటే మేము అది కూడా అది వేస్తే ఫ్లేవర్ ఉంటుంది. మా అమ్మ స్టైల్ ఇది కలిపి వేయాలి. సరే ఎల్లిపాయ కొట్టేసాను, కరివేపాకు జీలకర్ర వేసాను. ఇంకా కొంచెం మగ్గినాక కారం వేసి దించేస్తానండి. ఇగో మనం కూరలో మా అమ్మాయి పెద్ద ఫుడ్డీ అండి. అంటే ఓవర్గా తింటూ కానీ టేస్ట్గా కావాలి తనకి. వచ్చి దీంట్లో పులుసా నేను సాయంత్రం వస్తాను తినడానికి అండి. దుంపలు వేయలేదా అండి. ఇందాక కూరగాయల అబ్బాయి దగ్గర ఉన్నాయి కానీ నేను గమనించలేదు. సరే కూర లో ఫ్లేమ్లో పెట్టాను కదా, అన్నీ కలిపేసి ములక్కాయ, టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ కలిపేసాను కదా. మా అమ్మాయికి ఈ కూర బాగా ఇష్టం, అలవాటు కూడా. సరే దుంపలు వేయలేదా అండి. లేదమ్మా మర్చిపోయాను, అబ్బాయి దగ్గర ఉన్నాయి కానీ కొనడం నాకు గమనం లేదు. ఒక 5 రకాల కూరగాయలు 100 రూపాయలు ఇచ్చుకున్నానంటే గబగబా సందు చివరు ఉంటే వెళ్ళి బండి వేసుకెళ్ళి దుంపలు కూడా కొనుక్కొచ్చిందండి. ఏ దుంపలు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది. సరే అని 2 దుంపలు చెట్టు తీసి ఏదో మగ్గుతుంది కదా అంటే ఇంట్లో లో ఫ్లేమ్ పెట్టేసాను. బంగాళదుంపలు 2 కూడా వేసాను. పులుసు కాసేపు ఆగి కాస్త నీళ్ళు పోస్తాను. తర్వాత కొత్తిమీర అది అబ్బాయి ఇచ్చాడు, కూరగాయల అబ్బాయి కరివేపాకు కొత్తిమీర దండిగానే ఇచ్చాడు, అది వేస్తా. ఇదో కాకరకాయ కూర కూడా దగ్గర పెట్టేస్తుందండి.